మీటింగ్ ఒకటే రోజు పెట్టిర్రు గాని అబ్బో ముచ్చట్లు మాత్రం మస్తు గట్టిగా చెప్పిర్రు. సర్వే లెక్కల మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ మాటల యుద్ధం జోరుగా నడుస్తున్నది. షేయ్ పార్టీలు సంబరాలు చేసుకోవాలి అని అంటుంటే కార్ పార్టీలు సమరానికి సై అంటుర్రు. ఎట్లెట్లా నడుస్తున్నది, ఏమేం ముచ్చట్లు నడిచినాయి చూద్దాం పార్రో సార్. చేసిన పని చెప్పుకుంటేనే తెలుస్తుంది. అట్లనే ఇక ఒక్కనాడైనా సరే అని ప్రత్యేకం మీటింగ్ పెట్టుకొని మరి సర్వే లెక్కలన్నీ అసెంబ్లీలనే అందరికీ తెలిసేటట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. వాళ్ళు అంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇప్పటి సంది ఏమి ఇచ్చినా ఆ లెక్కల ప్రకారమే ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఇదివరకు ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా అవన్నీ వస్తాయే. ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారోళ్ళు చెప్పిన లెక్కలే అసలైన లెక్కలు అన్నట్టు మాట్లాడిండ్రు. అంతేకాదు చెయ్యి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం సార్కు సన్మానం కూడా చేసిండ్రు. ఇట్లనే ఊరూరా సంబరాలు చేసుకోవాలి అని జిల్లాల పొంటి ఉండే చెయ్యి పార్టీ లీడర్లకు గాంధీ భవన్ కేంచి ఆర్డర్లు పోయినాయట. ఇగిదిట్లుంటే సర్వే లెక్కల మీద పబ్లిక్ అనుమానం పెట్టుకోవద్దు, అంత బరాబరే ఉన్నది, వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని పబ్లిక్ వట్టిగా ఆగం కావద్దు అన్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు అలా ఉన్నాయి. లెక్కలన్నీ కింది మీదికి చేసిండ్రు, గా లెక్కలు పట్టుకుంటే ఆగమవుతారు పబ్లిక్ అన్నట్టు కోపానికి వస్తున్నారు. సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగన్న కోసం ఇండలకు పోలేదు, ఇది వాస్తవము. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా, మీరు చేసిన తప్పుల వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారులో వచ్చాక మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసింది, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పడానికి కూడా నిజం. గిట్ల నడుస్తున్నాయి రెండు దిక్కుల ముచ్చట్లు. 125 కోట్లు ఖర్చు పెట్టి చేసిండ్రు సర్వే. అసోంటిది ఎగస్ పార్టీ వాళ్ళు అంత కిందికి మీదికి లెక్కలని అంటుండేటాలకు అవన్నీ పట్టించుకోకుండ్రి, ఆయమన్న సర్వే చేసినాం లెక్క పక్కా అంటున్నారు సర్కారోళ్ళు. అంత మంచిగానే ఉన్నది కానీ పార్టీకో సర్వే చేపిస్తుండ్రు, మాదంటే మాదంటున్నారు. మీదికెళ్ళి 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ 3-4 ఏండ్లు అంటే నడుస్తుందేమో, అటెనక వేరోళ్ళు వస్తే పక్కకు పెట్టరా? మరి అసోంటప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఏం పాయిదా అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.